ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో గంటా లాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇదివరకు ప్రత్యామ్నాయ రాజకీయం ఉంది కాబట్టి ప్రజారాజ్యానికి వెళ్ళగలిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రత్యామ్నాయంగా ఉంటే ఈ రెండిట్లో దేనికన్నా వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు లేదు. వైసీపీకి గంటా అవసరం లేదు. ఇప్పుడు గంటా పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ వీక్నెస్ని కరెక్ట్గా కొడుతోంది. చీపురుపల్లిలోనూ తాజాగా ఆయన మీద ఐవీఆర్ఎస్ సర్వే చేశారు, భీమిలీలోనూ సర్వే చేశారు. అలాని సర్వే చేస్తే దాని ప్రకారం వచ్చిన ఓట్ల ప్రకారం సీట్లు ఇస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా, ఆయనకి పెనమలూరులోనూ సర్వే చేశారు, గుంటూరు 2లోనూ సర్వే చేశారు. గుంటూరు 2లో 80% రాజా కరెక్ట్ అన్న, కానీ అతన్ని తీసేశారు కదా. కాబట్టి ఇక్కడ సర్వే అనేది కేవలం నామమాత్రం మాత్రమే. ఇప్పుడు గంటా కోరుతున్న భీమిలి, గంటాకి ఇద్దాం అనుకుంటున్నటువంటి చీపురుపల్లి, ఈ 2 స్థానాల్లో కూడా అనౌన్స్ చేయకుండా ఆపారు. తద్వారా గంటాకి ఇప్పుడు 50-50 ఛాన్స్ అనమాట. వస్తే భీమిలి, లేకపోతే చీపురుపల్లి. ఏది ఇచ్చినా భీమిలి ఇస్తే ఆయన కోరుకున్నది సంతోషం, చీపురుపల్లి ఇస్తే పార్టీ చెప్పిన దాంట్లో గెలుచుకుని విజయనగరం నాయకత్వ బాధ్యత వహించడానికి సిద్ధపడాలి. ఏం జరుగుతుందో చూడాలి.